త్రగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చెప్పలే. బాబా తాతాజీ బడికి వెళ్తున్నావా? ఆస్తి అంతా సంపాదించాను కానీ నోట్లో అస్త్రం ముక్కలేదా బాబా. నేను కానీ మీ తాతలు కానీ మొత్తం ఎవరు చదువుకోలేదు బాబా. నువ్వన్నా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుంది చాలు బాబా. ఈ 10 రూపాయలతో ఏం కొనుక్కో బాబా. బయటికి వెళ్తాం రా. ఆగండ్రా, తాతాజీ గడు అక్కడ ఆగిపోడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. రారా. బడికి రావేంట్రా? నేను రానురా. అది మీ నాన్నతో చెప్తే తలగా బాధలు వస్తా. తొక్కలో స్కూల్కి రోజు ఎవడతాడా? ఏంటాడు గొడవేనా? వద్దురు బాబా నాన్న ఊరుకోడు. గొడవ అనుకోవచ్చు. ఎందుకు రీడు? కొరనా కొడుకు షో కొట్టాడు. బాబయ్య నువ్వు స్కూల్కి రాకుండా దెబ్బ మీద ప్యాకెట్ ఆడుతున్నావు. ఎక్కడ్రా? ఏడ్రా ఎక్కడ్రా? రే ఏడ్రా అడుగు. రా బడిగా మనం చేసిన పని ఏంటి? లేదు నడు.
టీమ్ ఏ 10 పాయింట్స్, టీమ్ బి 13 పాయింట్స్. టీమ్ ఏ నెగ్గాలంటే టీమ్ బి ఆల్అౌట్ అవ్వాలి. తాతాజీ, ఈ రైడ్ మనకు చాలా అవసరం. మనం గెలవాలంటే 4 పాయింట్లు రావాలి. వెళ్ళి ఆల్అౌట్ చేసుకుందాం, ఓకేనా? వాడక్కడో మన 5 మనకే రావాలి పాయింట్. ఆడుకొచ్చిందేంటి, 2 ఆడదాం. నగ్గేసాంరా. బెట్ట ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? పోరా. ఆ రోజు రాత్రి కబడ్డీలో గెలిచిన డబ్బుతో వీడేం చేశాడో మీరే చూడండి. చుక్కలపై దాకా పిక్కల చెరగట్టి నడుచుకుంటూ వెళ్తే ఉంటది. చుక్క చుక్క నువ్వు కాబట్టి కొనెక్కుతాను. నువ్వు తీసుకుంటావా? మీ ఇద్దరు తీసుకుంటే నేనే పెట్టుకుంటాను. బాయ్. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. టైం చూస్తే చాలా అయింది. తాతాజీ గారు ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? బాబాయ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో బాబు. ఏంటి కోసం ఏంటది? రాత్రి మూడు ఇంటికి వచ్చాడా? రాలేదు. రాడు. నేను మూడు కబడ్డీ ఆడాడు. అందులో బెట్ వచ్చింది. ఆ బెట్టతో రాత్రి అంతా బలదురుగా తిరిగి పేకాటాడి తాగి దొలుతున్నాడు. కూడా అది ఇప్పుడు ఎక్కడ తెలుసా? ఎక్కడా? చెరువు కాడు పడిపోయి ఉన్నాడు. వెళ్ళి చూసుకో. అరే బాబా, అరే బాబా, ఏడి ఏడి ఎక్కడ ఏడి?
ఏంట్రా బాబు ఏంట్రా రే బాబా ఏంట్రా రే శేషకాయ రే బాబా రే రారా రే రారా బాబా ఏంటి పరిస్థితి రే బాబా రే రారా బాబా రే బాబా రారా రే బాబా బాబా రే రారా రే బాబా రే లేరా బాబా రే బాబా రే రారా బాబా రే బాబా రే బాబా లేరా బాబా రే రారా రే బాబా ఎక్కడ తీసుకెళ్తున్నాయి ఏ బాబా రారా ఎక్కడ తీసుకెళ్తున్నా ఎందుకు పడేస్తా రా ఏంటి పొద్దునే లేచి పొలంరా ఎదవా చేసేలకు కాల్ చేసి ఎక్కడ ఎదవా ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా గుండె దాటుకుని పండుగైన గల పసిడి దారులను తెరిచినదా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా టైం అయిపోయినట్టుందిరా బాబు ఇంటికి వెళ్ళిపోయి భోజనం మూలాగేస్తున్నారా బాబు ఎవడన్నా అప్పించినా బాగుండు ముందేసాలరా బాబు ఆకలి వేస్తుంది ఇంటికి ముందేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాను ఎవడన్నా అప్పించినా బాగుండు అక్కడ తాత దగ్గర కూర్చున్నాడు రా తాతకి డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు మనం ఒప్పిద్దాం మీరే మనకంటే వెళ్ళారా ఏంట్రా ఒరేమ్మ బాబు తాగడానికి డబ్బులు ఎత్తలేదు ఒక 500 ఉంటే పెట్టరు సాయంత్రం వెళ్ళి ఇచ్చేస్తానా నా దగ్గరే లేవురా రాశారు అప్పిస్తున్నాను తీసుకెళ్తాను రా నేను నా దగ్గర రానురా రారా నేను ఉన్నాను కదా తీసుకెళ్తాను నేను రా అడిగి నాకు పడతా నేను రానురా రారా నేను తీసుకెళ్తాను ఇంటికి రా అప్పు కావాలి ఎంత 500 500 సరిపోతాయి 5000 తీసుకో కానీ 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీ సరే సరే నోటికి ఎంత మీద సంతకం పెట్టు సంతకం రాదు చదువుకో వేరు ముద్ర పెట్టేలేవరా
దాని ముద్రలు ఎంచుకుంటాను రా. చదువురాను నీకేం తెలుసు? ముద్రలు ఎంచుకున్నాడంట్రా. ఏ కిలో పేపర్లు అనుకున్నావా? ఆడ ఆస్తి పేపర్, ఆడ ఆస్తి దొబ్బేశాను రా. ఏంటి ఎలా వచ్చావు? నాకు కూడా అది డబ్బులు ఉన్నాయా? బోల్డ్. కూర్చో. షో. చీ అమ్మ, ఈ డబ్బులు కూడా పోయింది. నాకేంటి ఈ డబ్బులు కూడా పోయినాయి అనుకో. ఈ డబ్బులు అనే మిగిలినారా బాబు, ఇది ముందన తాగొచ్చు. దేవుడా 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 హే భగవాన్, मैं పనికి మాలిన ఎదవా హే భగవాన్, मैं చెయ్యని తప్పు లేదు హే భగవాన్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి దాదాజీ లే రా లే గమ్ని వాంగ రా. ఎరక్కున్నావేంట్రా? ఏంటి మధ్యలో రాచారు గడాలతో ఎక్కువ కనపడుతున్నావు ఏంట్రా? ఏం కాదురా, నిన్న దగ్గర అప్పు తెచ్చుకున్నానా, ఆడేమో ఏలు ముద్రలు అవి పెట్టించుకున్నాడు రా. ఎంత ఇచ్చుకున్నావు? 5,000. ఎన్ని కాయంతల మీద సంతకాలు ఇచ్చుకున్నాడు? ఏమోరా 4-5 కాయంతల మీద పెట్టించుకున్నాడా. నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఏదో కొద్దిగా ఉన్నాయి. ఇవో నేను ఇస్తాను, వీళ్ళ కాయంతలు తీసుకొచ్చి. సరే త్వరగా రావాలి. ఎరా మనకట, ఇదిగో మీ డబ్బులు మీరు తీసి నాకు ఎంత నాకు ఇచ్చేయండి. ఏమైందిరా? ఇది ఎందుకని మీ డబ్బులు మీరు తీసి నాకు ఎంత నాకు ఇచ్చేయండి. రారా మాట్లాడదా? నేను రాను, మీకు మీ డబ్బులు తీసుకోండి. రారా మాట్లాడదాం, కూర్చుని రా కూర్చో. ఏంటి? ఇదిగో మీ డబ్బులు మీరు తీసి నాకు ఎంత నాకు ఇచ్చేయండి. తర్వాత మాట్లాడుకుందాం, ముందు ముందుందా? నాకొద్దు. పర్లేదు తాగు. మీ డబ్బులు మీరు తీసి నాకు ఎంత నాకు ఇచ్చేయండి. పర్లేదు తాగు, తర్వాత మాట్లాడదాం. తాగు తాగు.
ఇంకా పోయినా ఓయ్ నాకేమేంట్రా? నువ్వు ఆగు. ఆగు. పేపర్లో రేపు పొద్దున్నే ఇస్తానులే, వెళ్ళు. రేపు పేపర్లు ఇచ్చేస్తానంటున్నావేంట్రా? రేపు వాడు వస్తాడు అనుకుంటున్నావా? వాడు తాగిన దాంట్లో విషం కలిపాడు, పిచ్చోడా. వెంటనే వచ్చేస్తానని వెళ్ళాడు తాతాజీ గారు, ఇంకా రావట్లేదు. ఎక్కడున్నాడు ఏంటో. ఎరా వెంటనే వచ్చేస్తానని వెళ్ళావు కదరా, తాగొచ్చేసావు. నువ్వు మారవు ఇంకా. అయినా కాయలు తెస్తానన్నావు కదా. కాయలు నువ్వు మారంగా నువ్వు బాగుపడవు. ఏంటమ్మా అంతగా ఉంది? బాగా తాగావు కదా, అలాగ ఉంటుంది. నడు చందనా, చందనా. ఓయ్ తాతాజీ గారు మళ్ళీ తాగొచ్చాడు. ఏంట్రా? గుండెల్లో పోడొస్తుందంట. పోటా? ఎరా అరే బాబా, ఎరా లేకరా. ఏంట్రా? అరే బాబా, ఏంటి రక్తమేంట్రా? అరే బాబా, అరే హాస్పిటల్ చేయనాడు. అరే బాబా, అయ్యా డాక్టర్ గారు, నా కొడుకుని కాపాడినాయా? ఏం జరిగింది? నోటి రక్తం వస్తుందయ్యా. తొర్రేసి బెరగొడుగు పెట్టండి. డాక్టర్ గారు, వాంటింగ్ పౌడర్ తీసుకురమ్మా. ఇటైపు చూడు. వాంటింగ్ వద్దు, బయట తీసుకెళ్ళమ్మా.
ఇంజక్షన్ ఇవ్వమ్మా. అదొక డోసు ఇదొక డోసు వేయండి. ఒక గంట తర్వాత వస్తాను. దండాలు బాబు. తాతాజీ ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. వేసి కూర్చో. దండాలు పర్లేదు కదా. ఈ టాబ్లెట్లు వాడమ్మా, ఏం పర్వాలేదు. రెండింటి కూర్చోండి. చూడండి ఆయన కర్మండ బాబు, చూడండి ఎలా ఉన్నాను తాతాజీ. బాగానే ఉంది మా గారు. కాకపోతే మొత్తం ఆస్తంతా కూలిపోయానండి నేను, మొత్తం సరస్సు అంతా. ఆర్చిపోయినందుకు నీకు బాధగా ఉందా? చాలా బాధగా ఉన్నదండి నాకు ఇప్పుడు. అసలు నాకు ఇల్లు తప్ప ఇంకేమీ లేదండి. ఇప్పుడు బాధ కలిగింది. నీకు ఆ జ్ఞానం ముందున్నట్లయితే సక్రంగా నీ పొరుగు నిలబడను, నీ ఆస్తి నిలబడను, నీ ఆరోగ్యం బాగుంది కదా. అవునండి. మేము తీసిన ఈ చిన్న ప్రయత్నాన్ని చూసి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది కేవలం సరదా కోసం తీసినది కాదు. దీనిని చూసిన వారిలో ఒక్కరైనా వ్యసనాలు మాని ఆలోచించినట్లయితే మా అందరికీ ఎంతో ఆనందం. నది ఎదురైతే పోతే తీరాలి కథ మొదలై